హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోన్కే ఫ్యామిలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు పొద్దున్న అయితే వీడియో తీయలేకపోయాం. మా ఆయన అయితే ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళిండు. అందుకోసం అని అయితే ఇప్పుడు ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చినాక ఈవినింగ్ బ్లాగ్ అయితే తీస్తున్నాం. మా అమ్ములు కూడా ఇంట్లో లేకుండే పొద్దున్నుండే, అందుకే పొద్దున్నుండి అయితే ఏం వీడియో తీయలేదు. మన అడిపాప కోసం అయితే పాపడాలు వేంపిన. ఆమె అయితే ఇప్పుడు పాపడాలు తింటుంది. ఏం తింటాను లడ్డు? ఏం తింటానా నువ్వు? లడ్డు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు అమ్ములు. హాయ్ ఫ్రెండ్స్. ఏం తింటారు? ఇక మా పిల్లలకైతే పాపడాలు వేయించిన అన్నట్టు. ఇప్పుడే బయటికి వెళ్ళి అయితే అవి తీసుకొస్తే అవి వేసేదాకా మా లడ్డు పాపల్లా చేసింది. అవి వేసిన వాళ్ళు ఇక కూర్చొని అయితే తింటుంది. బాగుందా లడ్డు? ఎట్లున్నాయి? బాగుందా? బాగుంది. ఓకే తిను. అన్నం అయితే అస్సలే తింటలేదు. 3-4 రోజులు అవుతుంది అసలు ఏం తింటలేదు. ఇదిగోండి కోల్డ్ బాగా అయింది అనేసి ఇదిగోండి ఈ క్లాతుల్లో అయితే కొంచెం ఓమ పోసి అయితే కట్టిన. ఓమని కొంచెం నలిసి అలా పోసి కట్టిన. ఆ స్మెల్ వస్తా అంటే కొంచెం కోల్డ్ అనేది తగ్గినట్టు అవుతుందని. ఇదిగోండి మా లడ్డు పాపకు కొంచెం తగ్గిందో లేదో. ఇగో మా అమ్ములకి అయితే ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఫీవర్ అయితే వచ్చింది ఆమెకి. నిన్ననైతే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, మా అమ్ములు అయితే అక్కడే ఉంది. ఇవాళ వచ్చింది అన్నట్టు, ఇవాళ మధ్యాహ్నం వచ్చింది. ఈమె కూడా పొద్దున్నుండి ఏం తినలేదు. మా అమ్మలు కూడా అన్నం తినాలంటే మస్తు సతాయిస్తుంది. ఇక ఫ్రెండ్స్ మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిండు. దీంతో అయితే ఏదో ప్రయోగం అయితే చేస్తాను ఫ్రెండ్స్. దాన్ని అయితే ఫస్ట్ పసుపు వేసుకొని కడిగిండు. కాసేపు అయితే ఉడకబెట్టినట్టున్నాడు దీన్ని. తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ అయితే ఇందులో వేసిండు. ఇవైతే గోలుతానాయి. ఆయన చేస్తే కర్రీ బాగుంటుంది అనేసి వండుతాండు. అల్లం వేసినావా? వేసిన. టమాటా ఉల్లిగడ్డ గోలుతుంది. అన్ని గోలినాయి. ఇవ్వండి పసుపున్న అల్లం అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి గోలినాయి ఫ్రెండ్స్. మంచిగా పసుపుతో అయితే కడిగిండు ఫస్ట్. దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఉడకబెట్టిండు అన్నట్టు. మీకు గంటలు దొరుకుతలేవా? ఇక ఫ్రెండ్స్ ఇవైతే వేసుకున్నా ఇందులో. తర్వాత ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఇక సాల్ట్ కొంచెం ఇవ్వండి ఉప్పు వేసుకున్నా. ఆయన అయితే ఆనియన్ బాగా కడిగేస్తారు ఫ్రెండ్స్. నాకైతే ఇట్లా నచ్చది, తినాలనిపించదు నాకైతే. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇట్లా వచ్చేసింది కర్రీ అయితే. దీంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ అయితే పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మసిలినాక మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగోండి కొత్తిమీర అయితే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నా. ఇందులో అయితే రైస్ కడిగి పెట్టిన అన్నట్టు. ఇదైతే దగ్గర పడ్డాక మంచిగా గ్రేవీలా వస్తుంది. అట్లా వచ్చినాక మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోద్ది. పాప అయితే ఈరోజు కొంచెం కవర్ అయింది, అందుకే ఒక్క దగ్గర అయితే ఆగట్లేదు. వాటర్ అయితే వారబోస్తుంది బిందెల నీళ్ళు ముంచి. ఇంతసేపు అయితే ఆయిల్ వారబోసింది. ఇదిగోండి చూడండి.
ఇందులో అయితే ఆయిల్ ఉండే, మేమైతే కర్రీ వండుతా అంటే ఇక వచ్చింది మొత్తం ఇక్కడ వడబోసింది. పనులు అయితే ఇగో ఇట్లా చేస్తుంది, మళ్ళీ ఏమో చేస్తుంది గింజల. ఏయ్ ఏంటి నువ్వు వేసే పని? ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా కర్రీ అయితే ఇదిగోండి దగ్గర పడ్డది మంచిగా. ఇదిగోండి మంచిగా ఉడికింది కూడా. ఇప్పుడైతే ఇందులో మసాలా అయితే వేసుకుందాం. ఇదిగోండి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటానా, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటానా. మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని బంద్ చేసుకుంటే అయిపోద్ది. అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, నీరు ఎగ్గుతో అయిపోద్ది. సో ఫైనల్గా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం అయింది, కూర అయింది. అయితే మా పెద్ద పాప అయితే మా ఆయనతోటి బయటకు వెళ్ళింది, వాళ్ళిద్దరు ఎటో వెళ్ళారు. మా లడ్డు పాపకి అయితే టీవీ పెట్టేసిన, ఆమె అయితే టీవీ చూస్తుంది. ఇప్పుడైతే ఆమెకు అన్నం తినిపిస్తా, కొంచెం తింటుందో తినదో తెలియదు కానీ తినిపించాలి. పొద్దున్న నుండి ఏం తినలే కదా, అసలు 3-4 రోజులు అవుతుంది తినక, అసలు ఏం తింటలేదు, ఊరికే మస్తు సతాయించుతుంది. ఇప్పుడు ఆ బొమ్మలు పెట్టిన వాళ్ళే చూస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.